గత కొన్ని రోజుల నుంచి పాలస్తీనాలోని గాజా స్ట్రిప్లో ఉన్న ప్రజలకు వాటర్ సప్లై లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, అక్కడ ఉన్న ప్రజలకు సరిగ్గా ఫుడ్ లేదు, నెట్వర్క్ లేదు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఇజ్రాయెల్ చేసిన దాడుల వల్ల. ఇజ్రాయెల్ పాలస్తీనా మీద గత కొన్ని రోజుల నుంచి నాన్ స్టాప్ ఎయిర్ స్ట్రైక్లను చేసింది. అందులో సుమారుగా 4,000 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు, కొన్ని వందల మంది గాయపడ్డారు. మిగిలిన ప్రజలందరూ స్కూళ్ళల్లో, హాస్టల్స్లలో షెల్టర్లు తీసుకొని ఉంటున్నారు. గాజాలో ఉన్న హాస్పిటల్స్ అన్ని నిండిపోయాయి. ఉన్న పేషెంట్స్కి సరిపడ మెడిసిన్స్ లేవు, కరెంటు లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, అక్కడ హాస్పిటల్స్లలో నెట్వర్క్ కూడా లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి గాజా పరిస్థితి చూసుకుంటే చాలా బాధేస్తుంది. గాజా అనేది ఒక చిన్న ప్రదేశము. అది ఎంత ఉంటుందంటే 365 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. ఇంత చిన్న ప్రదేశంలో 23 లక్షల మంది నివసిస్తారు. ఇందులో సగానికి పైగా అంటే 47% మంది చిన్నపిల్లలే ఉంటారు. ఈ వారిలో సగానికి పైగా అంటే 60% మంది చిన్నపిల్లలు, ఆడవాళ్ళే చనిపోయారు. ఇలా ఇజ్రాయెల్ ఎందుకు చేస్తుంది? వీటికి గల కారణాలు తెలుసుకోవడానికంటే ముందు మా ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేము ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా మీద ముందే 2 వీడియోలు చేశామండి. ఎవరైనా చూడకుంటుండే కింద కామెంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తామండి, తప్పకుండా చూడండి. ఇంకా ఫాస్ట్గా టాపిక్లోకి వెళ్దాం. ఈ వీడియో మొత్తంలో నేను ఎక్కడైనా జ్యూస్, యూదులు అన్నాననుకో, వీరిద్దరు ఒకటే అండి, వేరు వేరు కాదు. మీరు కన్ఫ్యూజ్ కావద్దని చెప్పి ముందే చెప్తున్నా. యూదులు అన్నా జ్యూస్ అన్నా ఒకటే. అక్టోబర్ 7వ తారీఖు మార్నింగ్ 6:30 సడన్గా సైరన్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. సడన్గా ఇజ్రాయెల్ మీద బాంబుల వర్షం కురుస్తుంది. ఆ టైంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ చెప్పిన ప్రకారము 2,200 రాకెట్లు ఫైర్ చేశారు. కానీ హమాస్ గ్రూప్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 5,000 రాకెట్లు ప్రయోగించినట్లు చెప్తున్నారు. ఆ టైంలో ఇజ్రాయెల్ దగ్గర వన్ ఆఫ్ ద బెస్ట్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. దాని పేరు ఏంటిదంటే ఐరన్ డూమ్. ఎప్పుడైతే ఎయిర్ నుంచి రాకెట్స్ వచ్చి ఇజ్రాయెల్ మీద పడతాయో, ఇజ్రాయెల్ మీద పడకుండా ఎయిర్లోనే ఈ ఐరన్ డూమ్ అనే టెక్నాలజీ డిస్ట్రాయ్ చేస్తుంది. కానీ జస్ట్ 20 నిమిషాలలో 5,000 రాకెట్లు ఫైర్ చేస్తారు ఇజ్రాయెల్ మీదకి. అందులో కొన్ని ఐరన్ డూమ్ని దాటుకొని ఇజ్రాయెల్ మీద పడతాయి. దానితో కొన్ని వందల మంది చనిపోతారు. ఈ సర్ప్రైజ్ అటాక్ వల్ల చాలా మంది గాయపడతారు. అందులో చాలా మంది చిన్నపిల్లలు, స్త్రీలు ఉంటారు. హమాస్ అనే గ్రూప్ వాళ్ళు ఈ అటాక్ని 4 దిక్కుల నుంచి చేస్తారు. ఆకాశంలో నుంచి, వాటర్లో నుంచి, భూమి మీద నుంచి, ఇలా 4 దిక్కుల నుంచి అటాక్ చేస్తారు. ఇజ్రాయెల్ గాజాకి ఉన్న బార్డర్ని హమాస్ ఉగ్రవాదులు బుల్డోజర్తో ఆ కంచెని కూల్చేస్తారు. ఆ బార్డర్ నుంచి ఇజ్రాయెల్ లోపలికి కొంతమంది పాలస్తీనియన్లు చొచ్చుకొని వచ్చేస్తారు. ఇంకా కొంతమంది మోటార్ సైకిళ్ళ మీద వచ్చేస్తారు. ఇంకా కొంతమంది పారాగ్లైడ్స్ మీదుగా ఇజ్రాయెల్ లోపలికి వచ్చేస్తారు. కొంతమంది ఇజ్రాయెల్ వార్ ట్యాంక్స్ని పాడు చేస్తారు. ఇజ్రాయెల్ సైనికుల్ని కొట్టి బంధిస్తారు. మరి అంతేకాకుండా ఇజ్రాయెల్లో ఉన్న సోల్జర్స్ అందరినీ తీసుకువెళ్ళి వాళ్ళ గ్రూప్స్లలో బంధించేస్తారు. అలా ఇజ్రాయెల్ లోపలికి వచ్చిన ఉగ్రవాదులు ఇజ్రాయెల్ ఇళ్ల మీద పడి కామన్ పీపుల్ని చంపేస్తారు. రోడ్ల మీదకి వచ్చేసి దాడులను చేస్తారు. చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని చూడకుండా వారి మీద అఘాయిత్యం చేస్తారు. ఇదంతా చూస్తున్న ఇజ్రాయెల్ తట్టుకోలేక వార్ డిక్లేర్ చేస్తుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నారో అనే విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకోవాలంటే చాలా కాలం వెనక్కి వెళ్ళాలి. అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వాలనుకున్న ప్లేస్, యాకోబు తాను పండుకొని ఉండగా తన స్వప్నమందు కొందరు దేవదూతలు పరలోకానికి నిచ్చెన వేసుకొని ఎక్కుచూ దిగుచూ ఉన్న ప్లేస్, మందాసము దేవుని ప్రత్యక్షత ఉన్న ప్లేస్, కొన్ని వందల సంవత్సరాల తర్వాత కింగ్ డేవిడ్ కట్టాలనుకున్న స్థలములో తన కుమారుడైన సొలొమోను కట్టించిన మొదటి మందిరం ఉన్న ప్లేస్, యేసుక్రీస్తు వారు మందిరంలో బోధించిన ప్లేస్, ఇవన్నీ ఒకటే. అదేంటిదంటే ద టెంపుల్ మౌంట్. ఇప్పుడు ఆ టెంపుల్ మౌంట్ని ముస్లిమ్స్ ఏమంటున్నారంటే అల్ అక్సా మసీద్ అని కూడా అంటున్నారు. అంతేకాకుండా మొహమ్మద్ ప్రవక్త పరలోకానికి వెళ్ళిన ప్లేస్ ఇదే. అందుకే యూదులకు, క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి ఈ ప్లేస్ చాలా పరిశుద్ధమైన స్థలము. ఇప్పుడే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్లేస్ గురించి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఈ గొడవలకు పెట్టిన పేరేంటో తెలుసా? అల్ అక్సా ఫ్లడ్స్ అని ఈ గొడవలకు పేరు పెట్టారు. ఈ గొడవల గురించి ఇంకా క్లియర్గా తెలుసుకోవాలంటే మనము యూదుల మీదకి ఎప్పుడు కొత్త రూలర్స్ వచ్చినా వాళ్ళు వేరే వేరే ప్లేసెస్కి చెదిరిపోయేవాళ్ళు. అలా చెదిరిపోతూ ప్రపంచమంతా చెదరగొట్టబడ్డారు. అలా ఎక్కువ మంది యూరప్కి చెదిరిపోయారు. తమ సొంత ప్లేస్ని వదిలేసి వెళ్ళిన యూదులు ఎప్పుడు ప్రేయర్ చేసినా టెంపుల్ వైపుకి తిరిగే ప్రేయర్ చేసేవాళ్ళు. అంతేకాకుండా తమ సొంత ప్రదేశానికి వెళ్ళాలనుకునే వాళ్ళు. 1891 వచ్చేసరికి ఇజ్రాయెల్ని అరబ్ వాళ్ళు
ఆక్యుపై చేశారు. ప్రపంచమంతా చెదిరిపోయిన యూదులు తమ సొంత దేశానికి వెళ్ళాలనుకుని డిసైడ్ అయ్యారు. మెయిన్గా యూరోపియన్ కంట్రీస్లో ఉన్న యూదులు తమ సొంత దేశాలకు వెళ్ళాలనుకుంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి మరణానికి కారణము ఒక రకంగా యూదులు కూడా. అందుకే యూదులని యూరోపియన్స్ చిన్న చూపు చూస్తారు. అందుకే యూదులు తమ సొంత దేశానికి వెళ్ళాలనుకుంటారు. అలా అనుకొని స్టార్ట్ చేసిన మూమెంటే జియోనిజం. ఈ జియోనిజం స్టార్ట్ అయ్యి యూదులు తమ సొంత దేశానికి వెళ్ళాలనుకుని వెళ్ళి తమ సొంత దేశాన్ని తాము దక్కించుకోవాలనుకున్నప్పుడు వరల్డ్ వార్ 1 స్టార్ట్ అవుతుంది. అది 1914లో. ఈ వరల్డ్ వార్కి ఒకవైపు బ్రిటన్ ఉంటే ఇంకొక వైపు జర్మనీ ఉంటుంది. జర్మనీ తమకు సపోర్ట్గా ఓటమిన్ ఎంపరర్ అంటే టర్కిష్ ఎంపరాన్ని తీసుకొస్తారు. ఈ టర్కిష్ ఎంపరరే ఇజ్రాయెల్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆ టైంలో. బ్రిటిష్ కూడా తమకు సపోర్ట్గా అమెరికా మరియు రష్యా ఉంటే ఈజీగా గెలవచ్చు అనుకుంటుంది. అప్పుడు బ్రిటిష్ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది. అదేంటిదంటే అమెరికా రష్యాలో ఉన్న యూదులను తమకు సపోర్ట్గా తెచ్చుకుంటే అప్పుడు వారి వల్ల వాళ్ళ గవర్నమెంట్స్ కూడా బ్రిటన్కు సపోర్ట్ చేస్తాయి అని తెలుసుకొని జ్యూస్ తమకు సపోర్ట్ చేయాలని చెప్పి బ్రిటన్ పిలుపునిస్తుంది. అలా సపోర్ట్ చేస్తే జియోనిజంకి సపోర్ట్ చేస్తా అంటుంది. తర్వాత బ్రిటన్ తమకు సపోర్ట్ చేస్తే తమ దేశాన్ని తమకు వచ్చేలాగా చేస్తామని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. అలా 1918లో వరల్డ్ వార్లో బ్రిటన్ యూదుల హెల్ప్తో గెలుస్తుంది. వార్ తర్వాత ఓటమన్ కింద ఉన్న ఇజ్రాయెల్ని బ్రిటిష్ తన కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. జ్యూస్తో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారము యూరోప్లో ఉన్న యూదులను అందరినీ పాలస్తీనాకి షిఫ్ట్ చేస్తుంది బ్రిటన్. ఆ టైంలో పాలస్తీనాలో ఎక్కువ మంది అరబ్లు పాలస్తీనియన్సే ఉండేవారు. అప్పుడు యూదులు పాలస్తీనాకి షిఫ్ట్ అవ్వడంతో ఎక్కువ మంది అయ్యారు. అలా షిఫ్ట్ అవుతూ అక్కడే సెటిల్ అయ్యి అక్కడే భూములు కొనేవాళ్ళు. అలా షిఫ్ట్ అవ్వడం అరబ్ కంట్రీస్కి నచ్చలేదు. కానీ నాన్ స్టాప్గా యూదులు షిఫ్ట్ చేస్తూనే ఉంది బ్రిటిష్. దీనికి రీజన్ ఏంటిదంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ. యూదులకి మరియు అరబ్లకి గొడవలు పెట్టేసి ఈ బ్రిటన్ వాళ్ళు పరిపాలించాలనుకున్నారు. అనుకున్నట్టుగానే పాలస్తీనాలోకి ఎక్కువ మంది యూదులను షిఫ్ట్ చేస్తారు. దానితో పాలస్తీనాలో అరబ్స్ కన్నా యూదులు ఎక్కువైపోతారు. 1939లో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది. ఈ వార్లో హిట్లర్ జర్మనీకి సపోర్ట్ చేస్తే యూదులు మాత్రం మళ్ళీ బ్రిటన్కే సపోర్ట్ చేస్తారు. ఆ టైంలో హిట్లర్ 60 లక్షల మంది యూదులను చంపేస్తారు. అయినా ఏమాత్రం యూదులు తగ్గకుండా పోరాడి బ్రిటన్ గెలవడానికి హిట్లర్ ఓడడానికి కారణమవుతారు. సెకండ్ వరల్డ్ వార్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇలాంటి వార్ రావద్దని చెప్పి పెద్ద పెద్ద దేశాలన్నీ కలిసి యునైటెడ్ నేషన్స్ అని స్టార్ట్ చేస్తారు. బ్రిటిష్ కోసం యూదులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడడంతో జ్యూస్ అండ్ ఇజ్రాయెల్స్ ప్రాబ్లమ్ని యునైటెడ్ నేషన్ ముందు పెడుతుంది బ్రిటన్. అప్పుడు యునైటెడ్ నేషన్స్ కమిటీ వేసి ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. అందులో 1/3 జ్యూస్ ఉంటే 2/3 అరబ్స్ ఉంటారు. అప్పుడు యునైటెడ్ నేషన్స్ ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకుంటుంది. అదేంటిదంటే ఇజ్రాయెల్ అనే ఒక కంట్రీని క్రియేట్ చేసి దానిని యూదులకు ఇస్తారు. అదే భూభాగంలో ఇంకొక కంట్రీగా పాలస్తీనాని క్రియేట్ చేసి పాలస్తీనియన్లకు ఇస్తారు. జెరూసలేంని మాత్రం ఎవరికి ఇవ్వకుండా యునైటెడ్ నేషన్స్ కంట్రోల్లో ఉంచుకుంటారు. అనుకున్నట్టే 1947లో యునైటెడ్ నేషన్స్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా అని 2 కంట్రీస్గా మార్చి మ్యాప్ని రిలీజ్ చేస్తారు. ఈ విషయం విన్న యూదులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ పార్టీషన్ నచ్చని అరబ్ కంట్రీస్ అయిన ఈజిప్ట్, సిరియా, జోర్డాన్, సౌదీ అరేబియా, లెబనాన్, యమన్, ఇరాక్ ఈ దేశాలన్నీ కలిసి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇజ్రాయెల్ మీదకి వార్కి వచ్చేస్తారు. ఇలా ఇన్ని దేశాలన్నీ ఒకేసారి ఇజ్రాయెల్ మీదకి రావడంతో ఇజ్రాయెల్ పని అయిపోయింది అనుకుంటారు. కానీ ఇజ్రాయెల్ మాత్రము ఏమాత్రం తగ్గకుండా ఆ వార్లో గెలుస్తుంది. గెలవడమే కాకుండా చాలా వరకు ల్యాండ్ని ఆక్యుపై చేస్తుంది. తర్వాత 1950లో ఇజ్రాయెల్ ఒక లాని పాస్ చేస్తుంది. దాని పేరు ఏంటిదంటే ద లా ఆఫ్ రిటర్న్స్. ఈ లా ఏమని అంటుందంటే యూదులు అనే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్న సిటిజన్షిప్ ఇస్తామని చెప్పి లా చెప్తుంది. 1964లో అరబ్ కంట్రీస్ అన్ని కలిసి ఈజిప్ట్లో ఒక మీటింగ్ పెట్టుకుంటాయి. ఆ మీటింగ్లో ఒక ఆర్గనైజేషన్ని ఫామ్ చేస్తారు. దాని పేరు PLO, పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్. ఈ PLO యొక్క మెయిన్ గోల్ వచ్చేసి యూదుల దగ్గర నుంచి ఇజ్రాయెల్ని తీసుకొని పాలస్తీన్కి ఇవ్వాలని చెప్పి. 1969లో యాసిర్ అరాఫత్ PLOకి చైర్మన్ అయ్యాడు. ఈయన లీడర్ అయినాక అరబ్ కంట్రీస్ అన్ని తగ్గాయి. దానితో ఇజ్రాయెల్తో PLOనే వార్ చేయడం స్టార్ట్ చేసింది. ఈయన లీడర్ అయిన తర్వాత PLO ఇజ్రాయెల్ని బాగా ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసింది. 1973లో ఇజ్రాయెల్ డిఫెన్స్ మీద ఈ PLO అటాక్ చేసింది. అయినా కూడా ఇజ్రాయెల్ ఏం తగ్గలేదు. PLO డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా వార్ చేయడం స్టార్ట్ చేసింది ఇజ్రాయెల్తో. 1968 నుంచి 1977 మధ్యలో PLO ఇజ్రాయెల్లోని 29 ప్లేన్స్ని హైజాక్ చేస్తుంది. ఈ పనులన్నీ చేసిన PLO యునైటెడ్ నేషన్ కంట్లో పడుతుంది. ఈ పనులన్నింటినీ ఆపేయాలని చెప్పి
పిఎల్ఓ చైర్మన్తో మాట్లాడుతుంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ సోల్జర్స్ వాళ్ళు మాత్రము పిఎల్ఓకి సంబంధించిన వాళ్ళు లెబనాన్లో ఉంటారని కనిపెట్టిన వెంటనే లెబనాన్ మీద అటాక్ చేస్తుంది. ఆ అటాక్లో దాదాపు 18,000 మంది కంటే ఎక్కువ మంది చనిపోతారు. అప్పుడు పిఎల్ఓ చాలా వీక్ అవుతుంది. దానితో పిఎల్ఓ ఒక ప్రపోజల్కి వస్తుంది. అదేంటిదంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ని తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తే రాజీకి వస్తామని చెప్పి ఒక ప్రపోజల్కి వస్తుంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఒప్పుకోదు. కాకపోతే యూకే ప్రెజర్ చేయడంతో డిసెంబర్ 13, 1993లో ఈ ప్రపోజల్ని ఓకే చేస్తారు. ఈ 2 కంట్రీస్ కలిసి పీస్ ఒప్పందాన్ని చేసుకుంటారు. దానితో అన్ని గొడవలు కంప్లీట్ అయ్యాయి అని అనుకుంటారు, కానీ అవ్వలేదు. ఈ ఒప్పందాలని ఇజ్రాయెల్ ఏమాత్రం పట్టించుకోదు. దానితో పాలస్తీన్ వాళ్ళకి ఈ ఒప్పందం మీద నమ్మకం పోతుంది. ఇలాంటి టైంలోనే హమాస్ మధ్యలోకి వచ్చింది. పిఎల్ఓ మీద నమ్మకం లేని కొంతమంది ఈ హమాస్ని క్రియేట్ చేశారు. ఇది ఒక మినీ టెర్రరిస్ట్ గ్రూప్ లాంటిది. ఇది స్టార్ట్ అయిన నుంచి ఇజ్రాయెల్ మీద దాడులు చేయడం మొదలుపెట్టింది. దీనికి ఫండింగ్, వెపన్స్ అన్ని అరబ్ కంట్రీస్ నుంచి వస్తాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు గొడవలు అవుతూనే ఉన్నాయి. అలానే అక్టోబర్ 7, 2023న యూదులకు పండగ రోజు, వాళ్ళ పవిత్ర గ్రంథం తోరాని చదివే రోజు. ఆ రోజు హమాస్ ఇజ్రాయెల్ మీద బాంబుల దాడి చేస్తుంది. ఆ రోజు సుమారుగా 200 మంది కంటే ఎక్కువ మంది ఇజ్రాయెల్ ప్రజలు, చిన్నపిల్లలు అపహరించబడతారు. దాదాపు 1400 మంది కంటే ఎక్కువ మంది చనిపోతారు. తర్వాత ఇజ్రాయెల్ గాజా పైన వార్ డిక్లేర్ చేస్తుంది. ఇజ్రాయెల్ గాజా మీద చేసిన దాడులలో ఇప్పటి వరకు 4600 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. ఈ 2 కంట్రీస్లో ఉన్న వాళ్ళకి సరిగ్గా ఫుడ్ దొరకట్లేదు, కరెంటు లేదు, నెట్వర్క్ లేదు, అసలు ఏ వసతులు కూడా సరిగ్గా దొరకట్లేదు. ఈ వార్ వల్ల చాలా మంది సాధారణ ప్రజలు బాధపడుతున్నారు. ఇజ్రాయెల్ మీద మేము ముందే 2 వీడియోలు చేశామండి. ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియోలు తప్పకుండా చూడండి. మరంతే కాకుండా ఇజ్రాయేలీ లెవెల్, యూదు లెవెల్ అనే వీడియోని కూడా చేశామండి. ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియోని తప్పకుండా చూడండి. ఆ వీడియోస్ యొక్క లింక్స్ అన్ని కామెంట్లో ఇస్తున్నాం, తప్పకుండా విజిట్ చేయండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రైజ్ ద లార్డ్.